నీ వేళ్ళు ఎంత పొడవుగా ఉన్నాయమ్మా, చాలా అదృష్టవంతురాలు అమ్మా. వద్దులే చిన్న, పర్లేదు పెట్టుకో అక్క. సరే. మీకు బాగా ఆస్తులున్నాయా అమ్మా? మామగారు, కులం గురించి ఆస్తుల గురించి ఎందుకు అడుగుతున్నారు? నీకు పట్టింపులున్నాయా? అదేం లేదమ్మా, అంతస్తు కులవని అది నా మనవడికి దూరం అయింది. నీ మీద నాకు చిన్న ఆశ కలిగింది. అలా ఆశ పడొచ్చో లేదో తెలుసుకుందామని, మీకు పట్టింపులేమైనా ఉన్నాయేమో ముందే తెలుసుకుందామని. వీడికన్నీ వాళ్ళ నాన్న బుద్ధిలే వచ్చాయమ్మా. అందుకే వాడు రాజకీయాల్లోకి వెళతానంటే నేను ఆపను. రాజీ పోతుందని నాకు బెంగలేదు, ఎందుకంటే వాడు బంగారం. ఎలా ఉంది చెయ్యి? అమ్మమ్మలాగా ఉంది. ఏ రాముడు, మీ అమ్మమ్మ నాకు ఇచ్చేయి. ఆ చుక్కలన్నీ నీకు ఇచ్చేస్తా. నేనిస్తా అంతకన్నా ఎక్కువ చుక్కలు. ఇట్రా వెళ్ళు. ఎలా ఉంది? మళ్ళీ చీర కట్టుకున్నావేంటి? నేను రాజీ కంటే అందంగా ఉంటానని నువ్వు చెప్పేదాకా ఇలా వేరే వేరే స్టైల్స్ లో చీరలు కట్టుకుంటూనే ఉంటాను. అయితే ఇప్పుడు చెప్తా. అట్లా కాదు, సీతామహాలక్ష్మిని నువ్వు ఫూల్ చేయలేవు. ఆ రోజు రాజీని చూసి ఒక లుక్ ఇచ్చావే, అది నాకు తెలుసమ్మా. అయితే ఇప్పుడు ఇస్తా. అమ్మా అమ్మా, చెప్పవే, ఎలా ఉన్నావు? ఓకే ఓకే ఓకే. అమ్మా, సపోజ్ గోదావరిలో నాకు అబ్బాయి నచ్చాడనుకో, ఓకేనా? ఏమంటావు? తాట తీస్తాను, జాగ్రత్తగా ఉండు.